దేశాన్ని మహాత్మా గాంధీని వేరు చేయలేనటువంటి పరిస్థితి. మహాత్మా గాంధీ గారిని వేరుగా, భారతదేశాన్ని వేరుగా చూడలేము. అంతేకాకుండా ఈ ప్రపంచంలో శాంతిని, సమతను గాంధీని వేరుగా చేయలేము. అటువంటి మహనీయుని ఈ మధ్యకాలంలో బాధ కలిగించేటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అతని పేరు తొలగించారు. కానీ తెలిసో తెలియకనో లేకపోతే కుటిల ప్రయత్నాలతోనో మహాత్మా గాంధీ గారి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విధంగా విష ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా కలతకు లోనైనాను. నాది ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. ఈరోజు కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు, విద్వేషాలు, ప్రపంచంలో యుద్ధ వాతావరణాలు ఇవన్నీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గాంధీ గారి ఫిలాసఫీని మరోసారి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్ళి మన జాతి, మన భారత జాతి యొక్క సంస్కృతి, సంస్కారం ఏమనేది మరోసారి అతని ఫిలాసఫీని తీసుకెళ్లాల్సినటువంటి చారిత్రాత్మక ఆవశ్యకత ఏర్పడింది అని భావన చేసి నేను ఈ యాత్రను ప్రారంభం చేస్తా ఉన్నాను. అందరికీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది సరైనది కాదు. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి రీతిలో అందరినీ సమభావంతో చూసి వెళ్ళాలి అనేటువంటి, ప్రత్యేకించి మహాత్మా గాంధీ గారి యొక్క ఆదర్శాలను, విలువలను ఈనాటి యువతకు, ఈనాటి విద్యార్థులకు మరింత ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా శక్తి మేరకు ఆ ప్రయత్నం ఈరోజు మొదలు పెడతా ఉన్నాం. 28వ నుంచి ఇది రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేదు. నా ఈ యాత్రలో ఏ జెండాలు ఉండవు. జాతీయ జెండా ఉంటుంది, మహాత్మా గాంధీ గారి బొమ్మతో ఉన్నటువంటి జెండాలు ఉంటాయి. మహాత్మా గాంధీ గారు అన్ని పార్టీల వారు పార్టీలకు అతీతంగా గౌరవించాలి. మహాత్మా గాంధీ గారిని అగౌరవపరచడం అంటే ఈ దేశాన్ని అగౌరవపరచడమే. ఆ విధంగా జరగడానికి వీల్లేదు. ఒక పాజిటివ్గా అందరిలో కూడా ఆ మేల్కొల్పు తీసుకుని రావాలి అనేటువంటి ఒక ప్రయత్నం, ఒక చిన్న ప్రయత్నం. ఈరోజు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మహాత్మా గాంధీ గారి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటిది. అందులో నాకు మరింత బాధ్యత ఎక్కువగా ఉంది అని నేను ఆలోచన చేసి, నా స్నేహితులతో కూడా ఆలోచన చేసి, శ్రీలంకకు వెళ్ళేక ముందు కూడా ఉండింది, శ్రీలంకకు వెళ్ళిన తర్వాత మరింత బలపడింది. 102 దేశాల్లో తన విగ్రహాలు ఉన్నాయి. ప్రతి దేశంలోనూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ గారి మార్గాన్ని అనుసరించినటువంటి దేశమే లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక శిరోధార్యమైంది. తరతరాలకు కూడా, రాబోయే యుగాలకు కూడా మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి, మహాత్మా గాంధీ గారు ఆచరించినటువంటి తీరు, మానవాళి అంతా ఒకటే, కులాలు, మతాలు, భాషలు మధ్యలో ఈ దేశం నలకూడదు, పేదవాడు నలకూడదు అని నమ్మినటువంటి వారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.